సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. 55 సంవత్సరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆంధ్రాలో ఉంటాడు. ఆంధ్ర నుంచి వీళ్ళ పెద్ద కూతురు దగ్గరికి వచ్చాడంట, ఫ్యామిలీతో కలిసి వచ్చాడంట. మరి ఆయన కనిపించట్లేరు అనేసి మా దగ్గరకు వచ్చారు వాళ్ళ కూతురు. మరి ఏం జరిగింది ఏంటో అడిగి మనం పూర్తిగా తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి మేడం. నేను కూకట్పల్లి రామాలయం దగ్గర ఉంటానండి. ఏం జరిగిందమ్మా? అంటే ఎప్పుడు తప్పిపోయారు? మా నాన్నగారు ఈ నెల 5వ తారీఖున హైదరాబాద్కి వచ్చారు మేడం, కాకినాడ నుంచి. మేము ఇక్కడ కూకట్పల్లి రామాలయం దగ్గర ఉంటామండి. మా నాన్నగారు 6వ తారీఖున మధ్యాహ్నం బయటకని వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి రాలేదండి. నేను కూకట్పల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, కానీ కంప్లైంట్ తీసుకున్నారండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ వాళ్ళు ఫోన్ అది లేదు కదా, మేమేం ట్రేస్ చేయడానికి కావద్దు, ఇప్పుడు మీరే వెతుక్కుని మాకు చెప్పండి అంటున్నారు. నాన్న వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడా అంత దూరం నుంచి, లేకుంటే ఎవరైనా వచ్చారా? మా అమ్మగారు, మా నాన్నగారు, మా చెల్లి వచ్చారు మేడం. వాళ్ళకు వచ్చేటప్పుడు అడ్రస్ తెలుసా అండి? మీ అడ్రస్ తెలుసా? వాళ్ళు అక్కడ కాకినాడలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్లో దిగారండి. అక్కడ నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఓకే, వచ్చినాక ఎన్ని రోజులు అవుతుంది మీ ఇంట్లో ఉండి? ఒక్కరోజే ఉన్నారండి. ఒక్కరోజు ఉన్న తర్వాత అంటే బయటికి ఎందుకు వెళ్ళారు? బయట కిరాణా షాప్ కని వెళ్ళారండి. మా ఇంటికి షాప్ కి దగ్గరే ఉందండి, అక్కడికని వెళ్ళారండి. తర్వాత మేము వెంటనే చూసుకున్నాం, కానీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదండి. కెమెరాలో చూస్తే కూకట్పల్లి రోడ్డు మీదకి వెళ్ళినట్టుగా చూసారండి పోలీసు. అంటే ఎవరు చెప్పారు? పోలీసు వాళ్ళు చెప్పారా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి. పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? మొబైల్ లేదు కదా, ట్రేస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, మీరు కూడా వెతుక్కోండి, మేము కూడా చూస్తామని చెప్పారండి. మీరు ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు తనని? ఇప్పటికి 22 రోజులు అవుతుంది మేడం. ఓకే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే తనకు అడ్రస్ తెలియక వెళ్ళిపోయారు అనుకుంటున్నారా, లేకుంటే ఎవరిపైన అనుమానం? లేదు మేడం, ఆయనకి అడ్రస్ తెలియకండి. ఆయన ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారండి, అందుకని ఆయనకి ఇక్కడ ఏమీ పెద్దగా తెలియదండి. ఆయన పెద్ద చదువుకోలేదండి, మొబైల్ అది యూజ్ చేయడం రాదండి, మా నెంబర్ అది నోటెడ్ కాదు మేడం. మీరు మొత్తం వెతికారా? మేము మొత్తం అన్ని ఏరియాలు ఎదుగుతున్నాం మేడం. ఆయన దగ్గర డబ్బులు ఏమీ లేవు, కానీ ఆయన అలా ఏరియా నడుచుకుంటూ అలా అక్కడ ఇక్కడ అంటూ వెళ్ళిపోతున్నారండి, అడ్రస్ తెలియకండి. ఎక్కడైనా చూసినట్టుంటే ఈ ఛానల్ ద్వారా కొంచెం మాకు మా నెంబర్కి తెలియజేయమని. అమ్మా, మీరు ఒక్కరే వచ్చారా ఇంత దూరం? అవును మేడం, నేను నడుచుకుని వచ్చానండి అమీర్పేట నుంచి. అమీర్పేట నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారా? వెతుక్కుంటా వచ్చారు? మీ నాన్న దొరుకుతారు. మరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు, కానీ పోలీసు వాళ్ళు మరి ఎందుకు స్పందించలేదు అనేసి మీరు గట్టిగా అడగలేదా పోలీసు వాళ్ళ దగ్గరికి? అడుగుతున్నాం, కానీ నెంబర్ అది లేదు కదా, కొంచెం ట్రేస్ చేయడం కష్టం, అందుకని మేము వెతుకుతాం, మీరు వెతుక్కోండి అని చెప్తున్నారండి. ఓకే అండి, ఖచ్చితంగా మీ నాన్న మీకు దొరుకుతాడండి. మా సుమన్ టీవీ వరకు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ నాన్నని ఖచ్చితంగా దొరికే బాధ్యత మా సుమన్ టీవీ నుంచి మేము తీసుకుంటామండి. ఖచ్చితంగా మీ నాన్న దొరుకుతాడు, బాధపడండి. మంచి జరుగుతుందని నేను ఎంత దూరం వచ్చాను. ఖచ్చితంగా అండి, మా ఛానల్ నుంచి తరపు నుంచి అయితే మాకు ఖచ్చితంగా మీకైతే దొరుకుతారు, మీరు అసలు బాధపడకండి. మా నాన్నగారిని ఎవరైనా చూసినట్టయితే మీ ఛానల్ ద్వారా తిరిగి మాకు తీసుకొచ్చి అప్పచెప్తాను. మా నాన్నగారికి ఇక్కడ ఏమీ తెలియదండి, నా కోసం ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చి ఆయన దారి ఇలా తప్పిపోయారండి, ఆయనకి అడ్రస్ ఏమీ తెలియదండి. అందుకే మీరు ఎవరైనా చూసినట్టయితే కొంచెం ఈ కింద నెంబర్లకు ఫోన్ చేసి మా నాన్నగారు ఎక్కడున్నా ఆ చుట్టూ తెలుపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.